సో నేను స్టార్టింగ్ చేయాలనుకుంటే రీసెంట్గా బాబు గారు ఒక మీటింగ్లో అన్నారు పాపులేషన్ డిక్లైన్ అయిపోతుంది అని. సో నేను బాబు గారికి చెప్పాలనుకున్న పాపులేషన్ ఎవరు డిక్లైన్ సార్, ఎందుకంటే 49 హాస్పిటల్ మంత్ ఉంది. సో 49 డాక్టర్స్ ఉన్నారు కాబట్టి పాపులేషన్ ఎవరు డిక్లైన్ అని నా అభిప్రాయం. ఇంకోటి నేను చిన్న వీడియో ఒకటి రీల్ చేశాను మేడం దీని గురించి. బాబు గారు 3వ బిడ్డకి ఇట్లా 30,000, 4వ బిడ్డకి 40,000 అన్నప్పుడు నాకు ఇప్పుడు ఈ హాస్పిటలే గుర్తొచ్చింది. అంటే పేషెంట్లు వాళ్ళే గుర్తొచ్చారు. అరే మన ఇండియాలో 27 మిలియన్ పీపుల్ కపుల్స్ కు పైన పిల్లలు లేరు కదా జనరల్ గా, వాళ్ళని ఏమైనా హెల్ప్ అవుట్ చేస్తే పాపులేషన్ డిక్లైన్ కాకుండా లెవెల్ ఉంటుంది కదా అని నాకు అప్పుడు అనిపించింది. దాని గురించి ఒక రీల్ కూడా చేశాను. సో మీకు ఏమైనా థాట్స్ దాని మీద ఏమన్నా? యాక్చువల్లీ ఇప్పుడు అంటే అయిన కపుల్కే ప్రెగ్నెన్సీస్ వచ్చేదానికంటే లైక్ వాళ్ళు ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుంది. ఇట్స్ ఐ డోంట్ నో అది ఎట్లా ఫ్రేమ్ చేశారో, బట్ ఐ థింక్ ఇన్ఫర్టైల్ కపుల్స్ ఆర్ సో మెనీ కపుల్స్ ఎక్కడైనా సరే, ఇండియాలో ఎవ్రీవేర్, సౌత్ ఇండియాలో ఎక్కువ పెరుగుతున్నారు, ఆంధ్ర, తెలంగాణ, వేరే ఇస్. సో ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఆన్ ద రైజ్. ఇన్ఫర్టైల్ కపుల్స్ కి హాస్పిటల్ ద్వారా హెల్ప్ చేసి అక్కడ మనము వీ కెన్ బ్యాలెన్స్ ద ఫ్యామిలీ, నాట్ లైక్ ఓవర్ బర్డెనింగ్ వన్ ఫ్యామిలీ అండ్ వీళ్ళని అట్లానే నెగ్లెక్ట్ చేయకుండా ఇన్ఫర్టిలిటీలో మేబీ దే కెన్ ట్రై సంథింగ్. వాళ్ళకేమన్నా పెడితే అదే నాకు అప్పుడు అదే అనిపిస్తుంది. వాళ్ళకి ఏమైనా సబ్సిడీ ఇస్తే, నేను కూడా చాలా మంది చూస్తున్నా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కొంచెం కాస్ట్లీ ఏమో అనుకున్నాను కంటే, మళ్ళీ అది ఫస్ట్ అటెంప్ట్ లో సక్సెస్ లేదు. కొంతమందికి థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్ దాకా అవుతుంది. డెఫినెట్లీ దట్స్ అ వెరీ గుడ్ థాట్. యాక్చువల్లీ ఉన్న కపుల్ కంటే ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ కొంతమందికి అవసరం ఉంటాయి. జస్ట్ డబ్బులు లేకపోవడం మూలాన వాళ్ళు చేయించుకోలేదు. వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తే చాలా మంచిగా కపుల్ కి ఒక బేబీని ఇచ్చినట్టు అవుతుంది. అట్లానే వాళ్ళ పాపులేషన్ కూడా పెరుగుతుంది. సో ఇట్ బ్యాలెన్సెస్ లైక్ దట్. సో ఇంకొకటి మధ్య చూస్తూ ఉంటే, నేను కూడా ఒక వీడియో చూస్తున్నప్పుడు మోస్ట్లీ మాస్టర్బేషన్ కూడా లీడ్ టు కాజ్ ఇన్ఫర్టిలిటీ అన్నప్పుడు నేను కూడా షాక్ అయిపోయాను. అరే దీనికి దానికి సంబంధం ఏందని. సో ఈ కోరిలేషన్ ఏంటి మేడం? యాక్చువల్గా పీపుల్ థింక్ దట్, బట్ అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో రిలేషన్. అంటే ఎక్సెసివ్ మాస్టర్బేషన్ ఆర్ అలవాటు లేకున్నా ఉన్న దానికి అండ్ ఇన్ఫర్టిలిటీకి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే మేబీ టూ మచ్ ఆఫ్ వాళ్ళకి అడిక్షన్, దాని వల్ల అవసరమైన టైంలో లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గటము ఇట్లాంటివి ఏమైనా రావచ్చు తప్ప, బట్ వాళ్ళ పొటెన్సీ ఆర్ ఎరెక్షన్ లో ఎజాక్యులేషన్ ఇలాంటి వాటిలో ఎటువంటి అయినా చేంజెస్ అయితే రావు. జస్ట్ బికాస్ యూ ఓవర్ మాస్టర్బేటెడ్ వెన్ యూర్ టీనేజర్ ఆర్ వాట్ ఎవర్, ఇట్ డజంట్ ఎఫెక్ట్ యువర్ ఫర్టిలిటీ నౌ. బట్ ఇంట్రెస్ట్ అనేది అప్పుడు టూ మచ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అది ఉంటది. ఈ టైంలో వెన్ యూ గెట్ మ్యారీడ్ ఆ ఇంట్రెస్ట్ మేబీ తగ్గటం వల్ల దే పార్టిసిపేట్ లెస్ ఇన్ ఇంటర్ కోర్స్. దట్స్ ద ఓన్లీ థింగ్, నథింగ్ ఎల్స్. దీనివల్ల సీమన్ క్వాలిటీ కానీ లేకుంటే ఉమెన్ లో క్వాలిటీ కానీ ఈ ప్రొడక్షన్ లో ఏమైనా తేడా వచ్చే అవకాశం? నో అండి, అలాంటిది ఏమీ లేదు. సిమెన్ క్వాలిటీ ఎఫెక్ట్ అయ్యేది అబ్సల్యూట్లీ మీ లైఫ్ స్టైల్, మీ అడిక్షన్స్, దీని వల్ల తప్ప మాస్టర్బేషన్ వల్ల అయితే డెఫినెట్లీ కాదు. అంటే పోర్నోగ్రఫీ కూడా చాలా వరకు రైజ్ అయింది. ఇప్పుడు మనం చూసుకుంటే జనరల్ గా 70% ఆఫ్ ఇంటర్నెట్ యూజ్ ఓన్లీ పోర్నోగ్రఫీ ఉంది. సో ఎక్సెస్ ఆఫ్ దీని వల్ల ఏమన్నా ఫ్యూచర్ లో మ్యారేజ్ తర్వాత ఏమన్నా ఎఫెక్ట్ చూపే అవకాశం? ఐ డోంట్ థింక్ సో. ఇట్స్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు ఇన్ఫర్టిలిటీ అండి. ఇట్స్ జస్ట్ దేర్ ఆ టైంలో వాళ్ళకి ఎక్సైట్మెంట్, ఆ ఏజ్ గ్రూప్ ఇస్ డిఫరెంట్, మ్యారేజ్ ఏజ్ గ్రూప్ ఇస్ డిఫరెంట్, వాళ్ళ కెరియర్ ఇవన్నీ ఇంపార్టెంట్ అవుతాయి. దట్ కాజెస్ దేర్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. కానీ బికాస్ ఇక్కడ ఎక్సెస్ చూసాము అని ఇప్పుడు ఇంట్రెస్ట్ అట్లా ఇంకా ఇట్స్ జస్ట్ ద టైం. మీది ఒక వీడియో చూసాను మేడం. యాక్చువల్గా ఒక సెక్షువల్ హైజీన్ గురించి మీరు చెప్పారు. యాక్చువల్ ఒక వీడియోలో, అది చాలా ఇయర్స్ బ్యాక్ ఉంది. అంటే దీని అవేర్నెస్ చాలా మందికి ఉండదు. యాక్చువల్ అంటే ఇందులో కూడా ఒక హైజీన్ ఉంటుందా, ఒక ప్రాపర్ ఇది మెయింటైన్ చేయాలనే విషయం చాలా మందికి తెలియదు. అది దాని గురించి చెప్పండి. సో సెక్షువల్ హైజీన్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ మెన్ అండ్ ఉమెన్ ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు దే ఇన్ఫెక్షన్స్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అని వెళ్తా ఉంటాయి అన్నమాట. సో చాలా మంది ఏం చేస్తారు, మామూలుగానే ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. దానివల్ల వైఫ్ కి లేని యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావటం, లేని వెజైనల్ ఇన్ఫెక్షన్స్, దానివల్ల అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ అయ్యి సివియర్ గా పిఐడి ప్రాబ్లమ్స్ అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజెస్, ట్యూబల్ బ్లాక్స్ ఇట్లాంటివి ఏర్పడచ్చు. సిమిలర్లీ ఫీమేల్ లో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఆ మెన్ పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళ హస్బెండ్ కి ట్రాన్స్ఫర్ అవ్వటం, దానివల్ల స్పర్మ్ క్వాలిటీ, సెమెన్ క్వాలిటీ ఏమైనా డ్రాప్ అవడం, ఇలాంటివి రావచ్చు. సో వాట్ వీ షుడ్ డూ ఇస్ ఐడియల్లీ కపుల్కి ఏం చెప్తామంటే, మీరు ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేసే ముందు ఆల్వేస్ క్లీన్ యువర్ ప్రైవేట్ పార్ట్స్. ఓకే, ప్రైవేట్ పార్ట్స్ క్లీన్ చేసి యూ యూజ్ ద రెస్ట్ రూమ్ అండ్ దెన్ కమ్ అండ్ పార్టిసిపేట్ చేసిన తర్వాత మీరు రెస్ట్ రూమ్ వెళ్తే దాని వల్ల ఎక్సెసివ్ సెమెన్ కూడా లీకేజ్ అయిపోతుంది. అండ్ మీరు వాష్ చేసుకున్నా సరే సెమెన్ లీకేజ్ అయిపోవడం వల్ల అడిక్వేట్ సెమెన్ లోపలికి వెళ్ళదు, వాష్ అవుట్ అయిపోతుంది. సో యూ పాస్ యూరిన్, మేక్ ప్రాపర్ క్లీనింగ్,
అండ్ దెన్ పార్టిసిపేట్ ఇన్ ఇంటర్ కోర్స్ తర్వాత ఒక 10 minutes అలా లై డౌన్ అయ్యి ఉండాలన్నమాట ఉమెన్, సో దట్ టు అలౌ ద సెమెన్ శాంపిల్ టు సీప్ ఇన్ టు ద యూట్రస్. యూట్రస్ లో సెమెన్ శాంపిల్ కంప్లీట్ గా వెళ్ళి అబ్జర్వ్ అవ్వడానికి ఒక 1/2 hour పడుతుంది. సో ఆ 10 to 15 minutes అలా ఉంటే స్పర్మ్స్ కెన్ ఈజీలీ మొబిలైజ్ ఇన్ టు ద ట్యూబ్స్.